తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి బాలగేయాలు అన్న విభాగంలో రైలు ప్రయాణం మరియు వాన చినుకులు అన్న బాలగేయాలు వార్తా దినపత్రికలోని మొగ్గ అన్న పేజీలో ప్రచురింపబడినవి. మొదటి బాలగేయం వాన చినుకులు. చిటుకు పటుకు చినుకుల వేళ చిత్తడి నేలపై చూసి నడవాలి. చిటుకు పటుకు చినుకుల వేళ చిత్తడి నేలపై చూసి నడవాలి. గోరువెచ్చని నీళ్లు తాగాలి. బయటి తిళ్లకు స్వస్తి పలకాలి. గోరువెచ్చని నీళ్లు తాగాలి. బయటి తిళ్లకు స్వస్తి పలకాలి. అల్లం తేనెలు బాగా వాడాలి. వెంట ఎప్పుడు గొడుగుండాలి. అల్లం తేనెలు బాగా వాడాలి. వెంట ఎప్పుడు గొడుగు ఉండాలి. అంటు రోగాలు సోకకుండా అప్రమత్తంగా మెలగాలి. అంటు రోగాలు సోకకుండా అప్రమత్తంగా మెలగాలి. విన్నారు కదా పిల్లలు. ఇలా ఉంటే వర్షంతో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది. ఇప్పుడు రెండవ బాలగేయం రైలు ప్రయాణం. నానమ్మ పిలుపుల అమ్మమ్మ తలపుల తాతయ్య చెప్పే కమ్మని కథల అత్తమ్మ నవ్వే చక్కని నవ్వుల. నానమ్మ పిలుపుల అమ్మమ్మ తలపుల తాతయ్య చెప్పే కమ్మని కథల అత్తమ్మ నవ్వే చక్కని నవ్వుల. పెదనాన్న గొంతులోన ఒలికే గంభీరంలా చిన్నాన్న కళ్ళలోన వెన్నెల మెరుపుల. పెదనాన్న గొంతులోన ఒలికే గంభీరంలా చిన్నాన్న కళ్ళలోన వెన్నెల మెరుపుల. అక్క చెల్లెళ్ల నడుమ సాగిపోవు కబురుల్లా అన్నదమ్ముళ్ళు ఆడే అలుపెరగని ఆటల్లా. అక్క చెల్లెళ్ల నడుమ సాగిపోవు కబురుల్లా అన్నదమ్ముళ్ళు ఆడే అలుపెరగని ఆటల్లా. చుక్కుచుక్కు రైలు వస్తుంది. చకచక మందిని మోస్తుంది. దూరాలన్నీ దగ్గర చేసి మనసున భారం దింపేస్తుంది. చుక్చుక్కు రైలు వస్తుంది. చకచక మందిని మోస్తుంది. దూరాలన్నీ దగ్గర చేసి మనసున భారం దింపేస్తుంది. భోగీలతో బంధాల్ని కలిపి పండుగ సందడి తెస్తుంది. భోగీలతో బంధాల్ని కలిపి పండుగ సందడి తెస్తుంది. పండగ సెలవులు, వేసవి సెలవుల్లో పిల్లలంతా ఇలా ఊహించుకుంటూనే కదూ రైలు ప్రయాణాలు చేసేస్తారు. అలా అయితే మరి వెంటనే కామెంట్ చేసేయండి. ఈ వీడియో లింక్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.